హాయ్ అండి అందరికీ ఈరోజైతే వెజిటేబుల్ రైస్ చేసేసుకుంటున్నానండి. వచ్చేయండి, చాలా టేస్టీగా అద్దిరిపోయేటట్టు ఉంటుంది. దానికి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. క్యాప్సికమ్, క్యాబేజ్, క్యారెట్, బీన్స్, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ అన్నీ కట్ చేసి ప్లేట్లో పక్కన పెట్టుకో. ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని చెక్క, మొగ్గ, బిర్యానీ ఆకు, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి వేసేసుకొని బాగా వేయించుకున్నానండి. కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. అప్పటికప్పటికి కూడా చేసుకొని తినొచ్చు. చాలా బాగుంటుందండి. అల్లం పేస్ట్ కూడా ఏగిపోయింది. కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ దీంట్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతాయండి. ఎప్పుడైనా నేను పిల్లలు తినాలనుకున్నప్పుడు కానీ నాకు నైట్ అన్నం చాలా మిగిలిపోయిందండి. అన్నం పడేయలేం కదా, డబ్బులు పెట్టి కొనుక్కుంటాం మసూర బియ్యము, పడేయలేం కదండి. ఒక్క ముద్ద కూడా వేస్ట్ చేయలేం. అందుకని పిల్లలకి ఇలా చేసిస్తే వేడి వేడిగా తింటారు. టిఫిన్కి ఇదే టిఫిన్ లాగా కూడా ఉంటుంది. అందుకని నాకు వెంటనే తట్టేసింది ఆలోచన, వెంటనే చేసేసానండి. కొంచెం తీయగా బాగుంటుందని టమోటా సాస్ కూడా వేసేసి బాగా చేసుకున్నానండి. ఇంకా పక్కన పెట్టుకున్న రైస్ ఉంది కదండి, రైస్ని కూడా బౌల్లో వేసేసుకొని దానిపైన కొంచెం ఉప్పు, కారము, చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా, ధనియాల పౌడర్ అన్నీ వేసేసుకొని బాగా కూరగాయలు, టమోటా సాసు అన్నీ కలిసేటట్టుగా, మన మసాలాలన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకుంటేనే టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. చూడండి ఫైనల్గా ఎలా ఉందో నా వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్. కొత్తిమీర చల్లుకొని వేడి వేడిగా ప్లేట్లో సర్వ్ చేసుకుంటే అద్దిరిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.